నమస్తే, జై భీమ్. నా పేరు మమత. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఉత్తరాంధ్ర మాలగర్జన మాలగర్జన ఉత్తరాంధ్ర మొత్తం మాలగర్జన జరుపుతున్నారు. ఈ నెల అంటే డిసెంబర్ 8వ తారీఖు వైజాగ్లో, విశాఖపట్నంలో, గురజాడ కళాక్షేత్రంలో. మరి మాల వల్ల సత్తేంటో మనం చూపించాలి కదా. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో వేల మంది వచ్చి ఆ మీటింగ్ని సక్సెస్ చేశారు. నిజంగా నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మరి అంతకు మించి వేల వేలు తరలి రండి విశాఖపట్నానికి. ఉత్తరాంధ్ర మాలగర్జన సత్తా ఏందో మనం చూపించాలి. ఎవరికి? అదే గాడున్నాడు కదా, గాడున్నాడు అంటే ఆడున్నాడు కదా, మందకృష్ణ మాదిగన్న అన్నే. మరి ఆయనకి మన సత్తా ఏందో చూపించాలి కదా. ఓ అరుస్తా ఉన్నాడు, ఒరుతున్నాడు, బాగా ఒరుతున్నాడు. ఎందుకో అసలు ఊగిపోతాడు, మస్తు ఊగిపోతున్నాడు. ఆయన గంత ఊగిపోతాడు ఎందుకో. మరి నేను చెప్పినా కదా, నేను కూడా పుట్టిన బిడ్డనే, ఆడ పెరిగిన బిడ్డనే, ఆ నీళ్ళు తాగే పెరిగిన నేను. మరి నేను తెలంగాణ మరి మొదలు పెడితే నేనేదో ఆంధ్రాని పెళ్లి చేసుకుని ఆంధ్రాలో ఉంటున్నా కాబట్టి ఆంధ్ర భాష మాట్లాడుతున్నా. కానీ మరి ఓ మందకృష్ణ మాదిగన్న నేను మొదలు పెట్టాలంటే మస్తుగా మొదలు పెడతా. మరి మొదలు పెట్టమంటావా? ఖబర్దార్ అన్నో, జాగ్రత్త మాట్లాడినప్పుడు. మేమెంత నేను నిన్ననే ఒక వీడియో చూసిన, యూట్యూబ్లో తిప్పుతా అంటే ఒక వీడియో చూసిన అన్న. ప్రతిదానికి అంబేద్కర్ని ఇట్లనే అన్నారు, అంబేద్కర్ని ఇట్లనే. ఓ అన్నో, ఓవా నోరు మూసుకో అన్నో. అంబేద్కర్తో పోల్చుకుంటానేమేంది అసలు? అంబేద్కర్ ఎక్కడ? దేవుడు నువ్వే ఎక్కడ? ఎందుకు ఇట్లా మాట్లాడతానేమేందని? ఏమైతుంది? జర పోరాదే సమ్మక సారక జాతర ఏమైనా కట్టించుకొని రా. ఏమైతుందో నీకు గిట్ల అవుతానో ఏమో, సడన్గా మారిపోయినావు. ఒక పెద్ద ఆయన దగ్గర పోయి వచ్చేసరికి గిట్లా తయారైనావు. ఎందుకు అర్థమైతలేదు నాకు. ఎందుకు అట్లా తయారైనావు? ఎందుకు అట్లా మాట్లాడతాను? ఊగిపోతానేవి ఎందుకు? మాదిగోళ్ళం అనుకుంటా. ఊక సాలు కానీ మంచిగానే మాట్లాడతాను. మా సత్యేందో చూపియమ్మంటావా? ఒక్క తెలంగాణలో పుట్టి గాడనే ఉంటాను. మరి నేను తెలంగాణ ఆంధ్ర మొత్తం అన్ని నీళ్ళు తాగిన. మరి మాకెంత ఉండాలి? ఉత్తరాంధ్ర వాళ్ళు అందరూ మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు చూపియమ్మంటావా? మా సత్యేందో. సరే కానీ అన్నలు, మాల అన్నలు అందరూ కూడా ఉత్తరాంధ్ర మాలగర్జనకి రండి. ఈ మీటింగ్ని సక్సెస్ చెయ్యండి. ఎందుకంటే ఈ అన్న ఉన్నాడు కదా, నల్లకండు వేసుకున్న అన్న, ఆయనకు చూపించాలి మన సత్తేందో. కాబట్టి అందరూ తరలి రండి. రాంబాబు గారు ఈ మీటింగ్ని మొత్తం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. చాలా భారీ ఎత్తున ఆయన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆయన ఈ మీటింగ్ సక్సెస్ చేయాలనుకుంటారు. కాబట్టి రాంబాబు గారికి మనందరం సపోర్ట్ చేద్దాము. హర్ష్ కుమార్ సార్ గారు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ వస్తున్నారు కాబట్టి మనందరం కూడా చేయి కలుపుదాము. మహాసముద్రం లాగా ఈ మాల గర్జన అంటే ఏందో చూపిద్దాము. మాలలో సత్తా ఏందో చూపిద్దాం. అందరూ తరలి రండి. డిసెంబర్ 8 విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో రాంబాబు గారు చేస్తున్నారు. జై భీమ్.